మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. వ్యయంలో శని బలంగా ఉన్నారు. సప్తమాధిపతి అయిన శుక్రుడు తృతీయ స్థానంలో ఉన్నారు గురువుతో కలిసి. ద్వితీయంలో రవి బుధులు ఉన్నారు. చేపట్టిన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కటి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో కాలం అనుకూలంగా ఉంది. లాభస్థానం బాగుంది. రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది ఈ వారం చేతికి అందుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా చిరుస్థాయి వ్యాపారస్తులు కూడా ఈ వారం లాభసాటిగా ఉంటుందని చెప్పచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఏదైనా సరే కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం కొంతవరకు లభించిందనే ఆశాభావం వ్యక్తపరుస్తారు. అదేవిధంగా ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. మీరు చేసే ఏదైనా సరే ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, మన జాతకపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఎక్కువగా చేస్తారు. అదేవిధంగా రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. లాభస్థానంలో రాహు బలంగా ఉన్నారు. పంచమంలో కేతువు అంతవరకు అనుకూలంగా లేదు. సంతానం సంబంధించిన వ్యవహారాలు, వారి విద్యా సంబంధించిన వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా శుభకార్యాల విషయాలకు వచ్చి ఏదైనా ఒక కార్యక్రమం తలబెట్టాలి, ఏదో ఒక కార్యక్రమం చేయాలి అని ఆలోచన చేస్తారు. 10 మందిలో మనకంటూ ఏదో నిరూపించుకోవాలి, మన కష్టపడాలి, మన స్థానాన్ని నిలబెట్టుకోవాలి అనే చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది ఈ వారం ప్రారంభమవుతుంది కూడా. అదేవిధంగా సోదరి మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. వారి సహాయ సహకారాలు మీకు చక్కగా లభించే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. భాగ్యాధిపతి వ్యయాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో ఉన్నారు. అంత అనుకూలంగా లేదు కొంతవరకు. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మీ సొంతంగా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు ప్రయత్నాలు ప్రారంభించండి, అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం నుంచి వీరికి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కలుసుబోడుదనంగా ఉంటుంది. రావాల్సిన ధనం ఏదైతుందో వీరికి సంప్రాప్తిస్తుంది. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. దైవానుగ్రహం తోడు వల్ల ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి ముందు అడుగు వేయడం అనేది చెప్పదగిన సూచన. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. శని బలంగా ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం తలపెడతామంటే అది దిగ్విజయంగా పూర్తవుతుంది. ఎటువంటి సంకోచాలు లేకుండా చక్కగా ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా సౌర కంకణం చేతికి ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in